దేశవ్యాప్తంగా అసహనం పెరుగుతోందంటూ వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రులు స్పందించారు. ఇదంతా పథకం ప్రకారం చేస్తున్న కుట్ర అని విమర్శించారు. విపక్షాల అసహన బాధితుడు మోడీయేనన్నారు అరుణ్ జైట్లీ. విమర్శలు మాని సంక్షోభ నివారణకు తగిన సూచనలివ్వాలని సాహితీవేత్తలను కోరారు రాజ్నాథ్. బీఫ్ ఇష్యూ, సాహిత్య అకాడమీ అవార్డుల వాపసుపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రులు. మోడీని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు ఒక పథకం ప్రకారమే ఇదంతా చేస్తున్నాయన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్, వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తుల అసహనానికి 2002 నుంచి ప్రధాని నరేంద్ర మోడీయే అత్యంత బాధితుడన్నారు. రీసెంట్ ఇష్యూస్ పై ఫేస్బుక్ లో వివరంగా స్పందించారు జైట్లీ. ఓవైపు పార్లమెంట్ జరగకుండా అడ్డుకుంటూ మరోవైపు దేశంలో సామాజిక గొడవలు జరుగుతున్నాయంటూ పథకం ప్రకారం ప్రచారం చేయడమే విపక్షాల ఉద్దేశమన్నారు జైట్లీ. ఎన్డీఏ సర్కార్పై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయన్నారు మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. శాంతికి భంగం కలిగించే ఘటనలను ఇతర వాటికి ముడిపెట్టొద్దన్నారు. దేశ స్థాయిని దిగజార్చేలా ప్రయత్నించొద్దన్నారు. ఉగ్రవాదానికి మతం లేదన్నారు వెంకయ్య. Some unpardonable incidents happening in some places. They are isolated incidents. They are aberrations. They have to be condemned. They have to be segregated, and action should be taken against those people. But taking that and then defaming the entire country, that's no good for the country and for the people. అసహనం ఇష్యూపై ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావాలని సాహితీవేత్తలకు సూచించారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. సంక్షోభాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమని, అవసరమైనప్పుడు కేంద్రం సహకారం ఇస్తుందన్నారు. ప్రధానికి తగిన సూచనలు చేస్తే ప్రభుత్వం వాటిని తప్పకుండా అమలు చేస్తుందన్నారు రాజ్నాథ్. लेकिन इस विषय को लेकर प्रधानमंत्री को टारगेट करना, सरकार को टारगेट करना, यह हमारी समझ के परे है. लेकिन यदि ऐसा किसी को लगता है तो मैं समझता हूं कि उनके सुझाव आमंत्रित हैं. हम उनके सुझावों का स्वागत करेंगे. మరోవైపు సాహితీవేత్తలు మాత్రం జైట్లీ కామెంట్స్ ను తప్పుపట్టారు. సొంత పార్టీ కార్యకర్తలు చేస్తున్న అల్లర్లను బీజేపీ కంట్రోల్ చేయడం లేదన్నారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై రాష్ట్రపతి సహా ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా స్పందిస్తుంటే తమ నిరసనను ఎవరో ప్రోత్సహిస్తున్నారనడం కరెక్ట్ కాదన్నారు.